బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా గాయత్రి కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. 15 మంది ఇంటర్ విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్ యాజమాన్యం ఆర్ఎంపీ డాక్టర్తో రహస్యంగా వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యం మౌనం పాటిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా గాయత్రి కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 15 మంది ఇంటర్ విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. హాస్టల్ యాజమాన్య ఆర్ఎంపీ డాక్టర్తో రహస్యంగా వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యం మౌనం పాటిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జనగామ గాయత్రి హాస్పిటల్ దారుణం చోటు చేసుకుంది. అంటే గాయత్రి హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్య ధోరణితోటి, ఎలాంటి పట్టింపు లేని చర్యలతోటి ఇవాళ 15 మంది విద్యార్థులు ఆరోగ్యం ఇలా హాస్పిటల్ పాల్గొవాల్సి వస్తుంది. అంటే దాన్ని చూస్తే పూర్తిస్థాయిలోకి వెళ్తే జనగామ గాయత్రి కాలేజ్ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళని పట్టించుకోవడంతో, సరైన ఆహారం పెట్టతోటి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి విద్యార్థులు ఒకసారిగా 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బయటికి తెలిస్తే విషయం బయటికి పొక్కితే ప్రమాదం జరుగుతుందని చెప్పి కేసులు అవుతున్నాయని చెప్పే నేపథ్యంలోనే ఆర్ఎంపీ తోటి రహస్యంగా ట్రీట్మెంట్ అదే హాస్టల్లో చేయించి వారికి సెలవులు పడించవచ్చు, మామూలుగా తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయించి వారిని జనగామలో ప్రభుత్వ హాస్పిటల్ తీసుకున్న పరిస్థితి. వారి పరిస్థితి దానిలో 15 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఫుడ్ పాయిజన్ సంబంధించి ఇప్పటికే మోషన్స్ ఆనందించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం వారి 4 ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ అని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి. దీనిపై వారికి ఇప్పటికే పోలీసులు వచ్చారు. దీనిపై విచారణ చేస్తూ నిజంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారా, దీనిపై ఎలాంటి ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటారే కొంత సమాచారం తెలియాల్సింది. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వితౌట్ దానికి ఆ హాస్టల్ సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా నడిపిస్తున్నటువంటి మేనేజ్మెంట్ తప్పకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇప్పటికైనా వారు చేసినటువంటి ఆర్డర్లకు అడ్డుకట్టాలి అని చెప్పి ఇప్పటికే ప్రజలు కోరుతున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా, ఎందుకంటే వేలకు ఫీజు చేస్తారు, ఎలాంటి సేఫ్టీ లేకుండా పూర్తిస్థాయిలో బాధ్యత రహితంగా మేనేజ్మెంట్ నడిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించిన పేరెంట్స్ హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. వారు పోలీస్ కమిషనర్ కూడా, పోలీసు జనగామ ఏసీపీ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్తాం జరిగింది. దీనిపై పోలీసు వారైతే కేసు నమోదు చేసే అవకాశం, దీనిపై ఫర్దర్ గా కొంత సమాచారం అయితే రావాల్సి వస్తున్నాం. అదే భాస్కర్, ఫుడ్ పాయిజన్ గల కారణాలేంటి? అలాగే 4 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? 4 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆరోగ్య ట్రీట్మెంట్ సంబంధించి ట్రీట్మెంట్ అయితే అవుతుంది. జనగామ హాస్టల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి ఫుడ్ లో పాయిజన్ అంటే కలుషిత ఆహారం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అని చెప్తున్న పరిస్థితి. నిజంగా దాంట్లో ఏమైనా బలి ఇతరత్ర ఏమైనా పడిందా, లేకపోతే నిర్లక్ష్య ధోరణితో ఎలాంటి పరిస్థితి నెలకొందని కొంత సమాచారం తెలియాల్సింది. దీనిపై మరింత సమాచారం హాస్పిటల్ డాక్టర్స్ చెక్ చేసిన పరిస్థితి. నిజంగా ఏం జరిగిందో దానిపై ఇంకా విచారణ జరుగుతున్న పరిస్థితి. థాంక్యూ భాస్కర్.